చనిపోయింది, కానీ మా నాన్న బ్రతికే ఉన్నారు. నేను ఆయన్ని చూడాలి బ్యాడ్ పోలీస్. నువ్వు మా నాన్నని ఎతికి తీసుకొస్తావా ప్లీజ్ బ్యాడ్ పోలీస్? ఏమ్మా, మేము నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? అలా కాదు బ్యాడ్ పోలీస్. మా నాన్నే నా దగ్గర ఉన్నా నీ అంత ప్రేమగా చూసుకునేవాడు కాదేమో. కానీ ఆయన ఎలా ఉంటాడో, అసలు ఏం చేస్తూ ఉంటాడో, ఆయనకు నేనంటే ఇష్టమా కాదా, ఇవన్నీ తెలుసుకోవాలనుంది. ఒక్కసారి చూడాలనుంది. నువ్వే చెప్పు బ్యాడ్ పోలీస్. సరే, నీకోసం మీ నాన్నని వెతికి తీసుకొస్తాను. ఆ బాధ్యత నాది, ఓకేనా? ఓకే బ్యాడ్ పోలీస్, నిజంగా తీసుకొస్తావా? పిల్లలు, మీరు బుక్స్ అన్ని సర్దుకొని వచ్చేయండి, భోజనం చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. చాలా అద్భుతంగా రాశాం, చాలా బాగుంది. ఈ ఎస్ఏ చదువుతుంటే నాన్న అనే పదం పుస్తకంలో కన్నా ఈ ఎస్ఏలోనే బాగుంది అనిపించింది. నాకన్నా స్వీటీ రాసిందే బాగుందా? బాగుండేం లాభం, రేపటి స్కూల్లో ఇవ్వాలి కదా. చెప్తా నీ సంగతి. పింకీ, త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా. ఓ మావయ్య, ఏంటా తిన్ను? కాస్త మెల్లగా తిను. నీ ప్లేట్ ఎవరో ఎత్తుకుపోర్లే. షకలా, కంచం దగ్గర మంచం దగ్గర అస్సలు వెనకాడకూడదు, మొహమాటమే పడకూడదు. తిను, ఎండు బొడ్లు ఎంత లాగించడమే. చూడు, స్వీటీ, ఏమైందమ్మా, తినట్లేదు? నాకు ఆకలిగా లేదు బ్యాడ్ పోలీస్. ఎందుకు స్వీటీ? ఏంటి బయట ఎక్కడో పీకల దాకా మిక్కుంటుంది. అందరికీ తమరంత ఆకలి ఉండదులే, నువ్వు తిను. స్వీటీ, మీ నాన్న నేను వెతికి పెడతానని చెప్పాను కదా, తినమ్మా. నాకొద్దు. పోనీ నేను తినిపించినా? నువ్వు తినిపిస్తావా బ్యాడ్ పోలీస్? నేనే తినిపిస్తాను.
పింకీ ఏమైందమ్మా? ఏమైంది పింకీ? పింకీ పింకీ చెప్పు తల్లి. ఏమైందమ్మా ఏమైంది? బ్లడ్ వస్తుందండి. ఆ? ఏమైంది పింకీ? బ్లడ్ ఏంటి ఇలా వస్తుంది? మావయ్య ఆ, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఆ, అలాగే అల్లుడు. మావయ్య ప్లేట్ అక్కడ పెట్టు. ఆ, 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 ఓ, ఆ. అయ్యో చాలా పెద్దగా తగిలింది. పింకీ రామ్మా. మావయ్య త్వరగా. ఆ, వస్తున్నా అల్లుడు. ఆ, ఆ, ఇదిగో అల్లుడు. ఆ, అలా ఎలా తెగింది పింకీ? ఇప్పుడు ఇదంతా అవసరమా? ముందు తిందాం, కూర్చోండి. అదెలా కుదురుతుంది? అంటే ఏలి తెగింది కదా, తినడం కష్టం అవుతుంది కదా అని. నా మనవరాలికి నేను తినిపిస్తాను. నానమ్మ ఈరోజు నువ్వు తినిపిస్తావు, కానీ రేపు స్కూల్లో నాకెవరు తినిపిస్తారు? ఓం బాబు, ఆ, అక్కాయ్ చెప్పకాయ్. స్కూల్కి వెళ్ళట్లేదా? నేనా? నేను చిన్నప్పుడే వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్తాను అక్కాయ్. మావయ్య చెప్పేది నీకే, కానీ అడిగేది తనని. ఓహో. వెళ్తున్నాను అత్తయ్య. మరి పిల్లలకి అన్నం తినిపించడానికి ఏంటి ప్రాబ్లం? నాకు కుదరదు అత్తయ్య. కుదరదా? ఎందుకు? అందరి ముందు నామోషియా? అలాంటిదేం లేదు వదినా. ఇక్కడ నేను పింకీ కమ్మని, తనకి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నం తినిపించేంత వరకు అన్ని పనులు నేనే చూసుకుంటాను. కానీ స్కూల్లో నేను ఒక బాధ్యత కలిగిన టీచర్ని. అవన్నీ అక్కడ చేయడం కుదరదు. నా మనవరాలికి అన్నం తినిపించడానికి కూడా అడ్డం వస్తే అసలు ఆ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. చెప్పోం బాబు, రేపటి నుంచి ఇంట్లోనే ఉండమని. అప్పుడు అమ్మగానైనా స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించమను. అది కాదత్తయ్య. ఆ! నా కోడలిగా అంగీకరించకపోయినా పింకీ అమ్మ అని నోరారా పిలుస్తోంది. ఆ పిలుపుకైనా గౌరవం ఇవ్వాలి. ఆడజన్మకు అమ్మతనం ఒక వరం. నా కొడుక్కి భార్యగా కాకపోయినా, నా మనవరాలికి తల్లి కాకపోయినా, నా ఇంటికి కోడలిగా కాకపోయినా అదృష్టం కొద్దీ ఆ వరం నీకు సొంతమైంది. దాన్ని శాపంగా మార్చుకోవద్దని చెప్పు ఓం బాబు. మరే మాటకు ముందోసారి మాటకు వెనకోసారి పింకీ నా కూతురు, పింకీ నా కూతురు అని వాగడం కాదు. నిజంగా తన నీ కూతురే అయితే ఇలాంటి సందర్భాల్లోనే నిరూపించుకోవాలి. అసలు తను తల్లైతే కదా సకల అవన్నీ చేయడానికి. అదే నేనైతేనా మా ధూంబాబుకి చిన్న గాయం అయితే చాలు అల్లాడిపోయేదాన్ని. అవునవును, ఒక్కొక్కసారి వాడు నొప్పి భరించలేడని వాడికి వేయాల్సిన ఇంజెక్షన్ కూడా నేనే వేసుకునేవాడిని. పల్లవి, ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పు.
మన కూతురు కన్నా మనకేది ఎక్కువ కాదు. రేపటి నుంచి పింకీకి స్కూల్లో నువ్వే తినిపించు. అలాగేనండి. ఎక్కడున్నా అమ్మ అమ్మాయినని మర్చిపోయాను. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అత్తయ్య. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలనుకున్నాను తప్ప ఎక్కడున్నా అమ్మ అమ్మేనని మర్చిపోయాను. పింకీ వేలికైన గాయం తగ్గేదాకా తనకి స్కూల్లో నేనే తినిపిస్తాను. రేపు నువ్వు లంచ్తో రాలేదంటే బ్రేక్ టైం తర్వాత బెల్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ఫైల్ మీ ఆయన టేబుల్ మీద ఉంటుంది. ఇంత పెద్ద బాక్స్ నీ ఒక్కదానికేనా? నువ్వు స్కూల్కి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావా, పీకల దాకా మెక్కడానికి వెళ్తున్నావా? ఒక్క మనిషికి ఇంత భోజనమా? నా ఫ్రెండ్ ఏం నీలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చోట్లేదు. స్కూల్కి వెళ్ళి వర్క్ చేస్తుంది. పని చేస్తే మాత్రం ఇంత భోజనం తింటారా? మా ఆయనే తినడు. మరదే అందుకే నిన్ను మట్టి బుర్ర అనేది. స్కూల్లో ఫ్రెండ్స్తో పాటు మిగతా వాళ్ళు టీచర్స్ ఉంటారు కదా, ఉంటే అందరూ కలిసి ఒకే చోట తింటారు కదా. వాళ్ళు అడిగినప్పుడు కాస్త పెట్టాలి కదా, అందుకే ఎక్కువ తీసుకెళ్తుంది. అంతే నా ఫ్రెండ్. అంతే అంతే. పింకీకి తినిపించడానికి టైం ఉండదు, కానీ వీటికేం తక్కువ లేదు. వంకిత ఆంటీ, ఒకసారి ఇలా రండి. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద కాకుండా మీ ఫ్యూచర్ మీద మీరు దృష్టి పెట్టుంటే ఎప్పుడో బాగుపడేవారు తెలుసా? అమ్మా, నా షూస్ ఎక్కడా? అక్కడే పెట్టాను పింకీ, వస్తున్నానుండు. రేపు నువ్వు లంచ్తో రాలేదంటే బ్రేక్ టైం తర్వాత బెల్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ఫైల్ మీ ఆయన టేబుల్ మీద ఉంటుంది.
క్లాస్లో తెలుగులో విష్ చేయమంటే బాగా గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్. శుభోదయం. కూర్చోండి. నిన్నటి క్లాస్లో అమ్మా నాన్నల మీద వ్యాసం రాసుకుని రమ్మన్నాను. రాసారా? ఏది చూపించండి. పింకీ చూపించు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. స్వీటీ, ఏది చూపించు. ఏమైంది? మిస్, నేను నోట్స్లో రాశాను కానీ కనిపించట్లేదు. నోట్బుక్లో నువ్వు రాసింది నేను చింపేశానుగా. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావు? అసలు నువ్వు రాసావా? నేను రాశాను టీచర్. పింకీకి ఎప్పుడో తెలుసు. పింకీ అక్క, నువ్వు చెప్పక్క, నేను రాశాను కదా. నువ్వెప్పుడు రాసావు? అసలు నువ్వు రాసిందే నాకు తెలీదు. టీచర్ రాయకుండా అబద్ధం చెప్తుంది. టీచర్, ప్రామిస్ టీచర్, నేను రాశాను టీచర్. షటప్. మళ్ళీ అబద్ధం చెప్తున్నావే? నా క్లాస్ నుంచి బయటికెళ్ళు. వెళ్ళు. నిజం చెప్తున్నాను మేడం, నేను రాశాను. చెప్పిన అబద్ధాలు చాలు, వెళ్ళు. మేడం వెళ్ళమంటుంది కదా, వెళ్ళు.